నమస్కారం ఫ్రెండ్స్. మనము ఈ మంత్ నుంచి మన ఛానల్ నడవడానికి సహకరిస్తున్న దాతల పేర్లు మన ఛానల్లో చదువుతూ ఉన్నాం. ఈ మంత్ ఫస్ట్ 15 days దాతల పేర్లు మనం 14th or 15th చదివాం. ఇవాళ అంటే 15th నుంచి ఇవాళటి వరకు మన ఛానల్కి సహాయపడుతున్న దాతల పేర్లు ఇలా ఉన్నాయి. శ్రవణ్ దాత, అనిత కరుటూరి, జిఎల్ఎన్ అంటే మన బ్యాంక్ వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ ఉన్న కోడ్స్ లేదా పేర్ల ప్రకారం నేను చదువుతాను. వీళ్ళందరూ మన ఛానల్ నడవడానికి తమ సాయశక్తుల ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. దానికి కృతజ్ఞతగా మనము ఈ పేర్లు వాళ్ళవి చదువుతున్నాను. ఫస్ట్ శ్రవణ్, అనిత కరుటూరి, జిఎల్ఎన్, ఇంకో ఆయన తాండవ, మనం ఎస్ఏ, గడ్డం, పంచేటి, వెంకటేష్ తిప్ అని ఉంది, వెంకటేష్ తిప్ అండ్ వట్టూరి. ఈ 8-10 మంది లాస్ట్ 15 daysలో మన ఛానల్ నడవడానికి తమ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 15 days ఎవరైనా మన ఛానల్ కోసం డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు January 15th రోజు మన ఛానల్లో వాళ్ళ పేర్లు చదవబడతాయి. తమ బాధ్యత అనుకొని తమ సాయశక్తులా కాంట్రిబ్యూట్ చేసిన దాతలకందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ మనము అసలు సొల్యూషన్ లేని ఒక టాపిక్ మనం ఇవాళ చూస్ చేసుకున్నాం. సొల్యూషన్ లేని అంటే రాను రాను ఈ వివాదం ముదిరి పాకానబడుతుంది. ఎవరికి వారే ఈ సమాజంపై ఆధిపత్యం కోసం తమ పోరాటం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ పోరాటం ఇలా సాగుతుంటే మన వంతు మన జీవితంలో ఇలాంటి వివాదాలు రాకుండా మనము ఏం చేయగలం? సమాజంలో చెలరేగుతున్న మంటలు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ మధ్యలో జరుగుతున్నాయి. అంటే సినీ తారల మధ్యలో జరుగుతున్న ఈ వివాదాన్ని మనము ఓన్ చేసుకొని దాంట్లో ఎంటర్ అయి మన అభిప్రాయాలు చెప్తున్నాం. కానీ మన అభిప్రాయం సమాజం స్వీకరిస్తుందా? ఇదొక పెద్ద ఇష్యూ. సమాజంలో వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళు దానికి సొల్యూషన్ ఇస్తే ఈ సమాజం స్వీకరిస్తుందా? ఇది సెలబ్రిటీస్ మధ్యలో జరిగిన ఘర్షణ కాబట్టి ఇంత హైలైట్ అయింది. కానీ ఇద్దరు సామాన్య ప్రజలు డిస్కస్ చేసుకుంటే ఇది ఇంత ప్రాముఖ్యత పొందేది కాదు. అయినా సోషల్ మీడియాలో మన విజిబిలిటీ ఉంది కాబట్టి
మనకు ఈ సబ్జెక్టుపై మాట్లాడే హక్కు తప్పకుండా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ తమని తాము చిన్నపరుచుకోకుండా, అంటే చిన్నగా చూడకుండా, తమకు లాజికల్గా ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది తప్పకుండా సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఒక సామాన్య వాల్యూ లేని పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక అద్భుతమైన సొల్యూషన్ మనకు దక్కొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ భావన వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. మనం ఇవాళ ఇదే స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి, ఆధిపత్యం గురించి బ్లాక్ అండ్ వైట్ డిస్కషన్ చేసుకుందాం. మనము అనసూయమ్మ గారి వివాదం ఒక బేస్ చేసుకొని మనం ఈ చర్చని కొనసాగిద్దాం. అసలు మనకు ఈ వివాదాలు వరదానం లాంటివి. అంటే ఈ వివాదాలను మనం ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని మన సమాజంలో ఈ సొల్యూషన్స్కి ప్రాబ్లం ఉందా అని డిస్కస్ చేసే అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాలాంటి సామాన్యుడు ఎవరైనా మన ఛానల్పై డిస్కషన్ పెట్టిందంటే ఎవడు పట్టించుకోడు. అంటే ఆ ప్రాబ్లం రెలవెన్స్లోకే రాదు. అయితే ఏదైనా ప్రాబ్లం రెలవెన్స్లో వచ్చింది అంటే సామాన్యులు కూడా అది ఓన్ చేసుకొని దానిపై తమ అభిప్రాయాలు చెప్పే ఒక ఛాన్స్ అనుకోవాలి. మనమందరము సమాజం మేల్కోవాలి, సమాజం తన పాత్ర పోషించాలి, సమాజంలో వివిధ వర్గాల వాళ్ళు తమ అభిప్రాయం చెప్పాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా అంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా పాపులర్ ఛానల్స్, పాపులర్ పీపులే దీంట్లో తలదూర్చి తమ అభిప్రాయాలు చెప్తారు. కానీ సామాన్య మహిళలు, సామాన్య పురుషులు దీంట్లో పాల్గొనరు. ఎక్కువైతే కమెంట్స్ పెడతారు, గుడ్ గుడ్ అంటారు, బ్యాడ్ బ్యాడ్ అంటారు, దీంతోనే ముగిసిపోతుంది. అంటే ఈ వివాదము సెలబ్రిటీలు, పేరన్న ఛానల్స్, యాంకర్లు, వ్యాఖ్యాతలు అంటే వీళ్ళ మధ్యలోనే సమసిపోతుంది. అసలు టార్గెట్ చేసిన వర్గాలకు ఈ సమాచారం చేరిన వాళ్ళ అభిప్రాయం ఎవరు పట్టించుకోరు. ఇదొక వివాదాస్పదమైన ఘట్టం. ఇవాళ మనము నా బట్టలు నా ఇష్టం, నా వ్యక్తిగత జీవితం, నేను ఎలా ఉంటే మీకేమి, మహిళా స్వేచ్ఛ, పురుష అహంకారము, పురుష ఆధిక్య సమాజము. మీరు ఈ వర్డ్స్ అన్ని అంటే ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇవి వాడుకలో ఉన్న దీని ప్రాముఖ్యత ఎంతుంది మనం అందరం గమనించాలి. మనిషి ఒక సంఘజీవి. ప్రతి ఒక్కరు వినాలి. నేను ప్రాక్టికలీ ఒక సొల్యూషన్ రూపంలో ఈ డిబేట్ని లేదా ఈ డిస్కషన్ని చేస్తున్నాను. మనిషి ఒక సంఘజీవి. సంఘజీవి అంటే ఆడ మగ
కలిసిన అంటే కలిసి ఉంటున్న ఒక సమూహం. ఆడామగా కలిసి ఉంటున్న ఒక సమాజము అంటే ఒక ఫ్యామిలీ ఉంటున్న సమాజం కాదండి. వేలాది లక్షలాది మంది ఒక చోట ఉంటున్న సమాజము. వేలాది లక్షలాది మంది అంటే తమ పురుషులు పరపురుషులు, తమ స్త్రీలు పరస్త్రీలు. ఇది విభజన. సొసైటీలో విభజన ఏమంటే మన పురుషుడు పరపురుషుడు, మన స్త్రీ పరస్త్రీ. అయితే ఇక్కడ వివాదం ఏమొస్తుందంటే సమాజంలో అంటే ఈ పితృ ఆధిక్యత ఉన్న సమాజంలో, పురుష ఆధిక్యత ఉన్న సమాజంలో స్త్రీలు తన స్థానాన్ని ఎప్పుడు ఎలా ఎందుకు నిలబెట్టుకోవాలి? స్త్రీలు తమ పట్టు పెంచుతూ సమాజంపై ఆధిక్యత చాటుకుంటూ తమ హక్కులను కాపాడుకుంటూ తమ స్వేచ్ఛను హరించనీయకుండా బ్రతికే మార్గాలు ఏమున్నాయి? గమనించండి, నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఎవరు ఇప్పటివరకు ఇట్లా డీప్గా రేజ్ చేస్తలేరు. మన గరకపాటి నరసింహారావు గారు కూడా స్త్రీలు ఇలాంటి బట్టలు ధరిస్తే వాళ్ళకే నష్టం, మరి మీకు ఇలాంటి దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటే పురుషులకు కూడా చూసే స్వేచ్ఛ ఉంటుంది, కమెంట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది అని అన్నారు. నేనేమంటా అంటే ఈ రెండు రాంగ్ థింగ్స్. గరికపాటి గారు అన్న వ్యాఖ్యలు నేను తప్పుపడుతున్నాను. తప్పుపడుతున్నాను కావలిస్తే గరికపాటిని కూడా ఒకసారి ఈ వీడియో చూసి డిబేట్ చేయమని చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడమే ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే పురుషులు ఎక్కిరిస్తారు, తమ వంక అసహ్యంగా జిగుత్సాకరంగా చూస్తారు, వెంటపడతారు, వేధిస్తారు అని గరికపాటి గారు చెప్పారు. అంటే 16-17 ఏళ్ళ కుర్రాడు ఊరుకుంటాడా? నేనేమంటా అంటే 16 ఏళ్ళ ఆడపిల్ల దుస్తులు అలా వేసుకోవడం అది తప్పే. వీడు పరాయి అమ్మాయిని పట్టుకొని కంట్రోల్ తప్పి వేధించడం వీడికి హక్కు లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పిచ్చి, ప్రాక్టికల్ చెప్తున్నా, ఇది నేను అంటే అంత ఆలోచించకుండా చెప్తలేదు. ఒక పిచ్చి అమ్మాయి లేదా పిచ్చి అబ్బాయి, పిచ్చెక్కిన వాళ్ళు రోడ్డుపై వింత వింత చేష్టలు చేసుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని అంటే రాళ్లతో కొట్టో లేదా పైన పడో పైకొచ్చినట్టు చేసావు అలా పిచ్చెక్కి చేస్తూ ఉంటారు. అంటే ఎదురొస్తున్న వ్యక్తి ఎంత బలమైన వ్యక్తి అయినా, ఆడైనా మొగైనా, ఆ పిచ్చి వ్యక్తిని చూసి పైన పడి కొట్టడు. మనం ఏం చేస్తాం? ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ముందరి నుంచి వస్తున్నాడు అంటే పక్కకు తప్పుకుంటాం. పక్కకు తప్పుకోవడము మనం వీక్ ఉన్నామని కాదు,
మనము మన మానవత్వం చాటుకుంటాం. మనము మెంటలీ సౌండ్ ఉన్నాం గనక ఎదుటి వ్యక్తి మెంటలీ సౌండ్ లేడు, తాను అనుకున్న అంటే తనకు ఆ భావన కలగట్లేదు, తాను పిచ్చోడైపోయినట్టు ఆయనకు భావన కలగకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఈ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఎవరికి తెలిసింది? బుద్ధున్న వాడికి తెలిసింది. మన ప్రకారం మనం బుద్ధున్న వాళ్ళం కనుక పిచ్చి పట్టిన వ్యక్తిని గుర్తుపట్టి టైంలీ పక్కగా జరిగి ఆ వ్యక్తిని తన దారిన పాని పోనిస్తాం. అంటే తప్పించుకుంటాం. తప్పించుకోగానే మనం పిరికి వాళ్ళం కాదు, మనకు బలం లేదనే కాదు, ఆ పిచ్చివాడిని 2 తన్ని అక్కడనే బండబెట్టే యోగ్యత మనకుంది. కానీ మనం ఏం చేస్తాం? పక్కకు తప్పుకుంటాం. ఒక పిచ్చివాడు లేదా పిచ్చామె అర్ధనగ్నంగా రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. నేను పురుషాధిక్య సమాజం గురించి నేను మీకు ఇవాళ క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు చూడండి, అర్ధనగ్నంగా వెళ్తున్న ఒక స్త్రీని చాలా మంది పురుషులు అసహ్యంగా చూడరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంక్లూడింగ్ నేను. ఒక అర్ధనగ్నంగా పిచ్చెక్కిన స్త్రీ రోడ్డుపై వెళుతుంటే మనం ఒక పురుషుడి భావనతో చూడం. ఒక స్త్రీ అని తెలిసిన ఒక జాలి భావనతో చూస్తాం. అంటే ఆ పిచ్చెక్కిన స్త్రీకి వస్త్రాలు ఉన్నాయా లేవా అని తెలియని అయోమయ స్థితిలో ఉంది కాబట్టి మనము ఒక పిచ్చెక్కిన అమాయకురాలైన సోయి లేని ఒక వ్యక్తిగా చూస్తాం. కానీ 90% మంది అది ఒక వస్తువులాగా, అది మనకు చెందాలి అని మనము ఒక అంటే దాన్ని ఏమంటారు, కామంతో చూడం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? పురుషుల గురించి మాట్లాడుతున్నా. సమాజంలో ఏమో ఉందంటే పురుషుడికి ఛాన్స్ దొరికితే ఏమైనా చేస్తాడు అనే అంటే దురుద్దేశం ఉంది సమాజంలో. కొన్ని 100 ఏళ్లుగా ఉంది. నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుండే, పూర్వకాలపు పురుషుల కన్నా ఇప్పుడున్న పురుషులు చాలా సంస్కారవంతులు. పాతకాలంలో చాలా ఘోరాలు జరిగాయి. న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లేవు కనుక అవన్నీ కప్పిపడేది. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని నిఘాలు ఉన్నాయి. దాంతోపాటు పురుషుడు కూడా తనను తాను రిఫైన్ చేసుకున్నాడు. నేను పిచ్చి వాళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే, పురుషులందరూ కామాంధులు కారు. పురుషులందరూ కామాంధులు కారు. అనసూయ లోదుస్తులు వేసుకొని స్విమ్మింగ్ పూల్ బయట తిరగడం, ఒక మతిస్థిమితం చెందిన అమ్మాయి, అదే వయసు అమ్మాయి రోడ్డుపై తిరగడం, 2 వేరే వేరే సంఘటనలు. ప్రతి పురుషుడు రెండిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటాడు. లేకపోతే రోడ్డు మీద తిరిగే ప్రతి పిచ్చావిడ ఇవాళ రేపు బలైపోయేది. మన సమాజంలో మంచితనం ఉంది కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళు కూడా బ్రతకగలుగుతున్నారు. సమాజం అంత కంత్రిగా లేదు. పురుషులు ఎస్పెషలీ చాలా మంది పురుషులను ఎప్పుడు తూలనాడుతుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. యాజ్ ఎ పురుషుడిగా చెప్తున్నా. నేను ఎలా చూస్తానో సామాన్యంగా 90% పురుషులు అలాగే చూస్తారు ఒక పిచ్చెక్కిన అర్ధనగ్నపు అమ్మాయిని. కావలిస్తే పక్క కూర్చోబెడతారు, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, అమ్మ తల్లి అనే మాట్లాడిస్తారు, లేదా తిడతారు, పక్కకు పో, రోడ్డు సెంటర్లో నడవకు, గుద్దేస్తుంది ఏదైనా వచ్చి అని చెప్తారు. అంటే పురుషుల్లో లేని విషయాన్ని మీరు పురుషుల్లో చూస్తున్నారు.
అంటే లేని విషయాన్ని మీరు చూసి నిందిస్తున్నారు. మన దేశంలో 140 పై కోట్ల 140 crores పైన పాపులేషన్ ఉంది. చాలా మంది స్వేచ్ఛ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. మాకు రాత్రి 10 గంటలకు కూడా స్వేచ్ఛ కావాలి. 12 గంటల లేట్ షో చూస్తుంటే కూడా మాకు సెక్యూరిటీ కావాలి. మేము పొద్దున 3 గంటలు 4 గంటలకు రోడ్డుపై దోశ తినడానికి వెళ్ళినా సెక్యూరిటీ కావాలి. 4 AM to 6 AM చాయ్ తాగినా బిర్యానీ తిన్నా సెక్యూరిటీ కావాలి. నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ రేజ్ చేస్తా, మీరే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఒక పురుషుణ్ణి లేదా ఒక అబ్బాయిని, అరే 10:30 అవుతుందిరా రాత్రి, కాస్త ఒక్కడి పోయి మెడిసిన్ తీసుకురా అని అంటే ఆ పిల్లవాడు లేదా పురుషుడు నాకు భయం అవుతుంది అన్నాడు అనుకోండి. అప్పుడు సమాజం ఏమంటుంది? మా ఇంటోళ్ళు ఏమంటారు? అరే పిరికి సన్నాసి, మగోడి పోయి 10:30కు పోలేవా అని తిడుతుంది. అంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది రియాక్షన్. పురుషుడైతే భయం ఉండొద్దా? అంటే సమాజంలో ఎట్లుందంటే 10:30 తర్వాత పురుషుడు భయపడుతున్నాడు అంటే తిడుతున్నారు, కానీ పురుషుడు భయపడుతున్నాడు 10:30కి పోవడానికి. 10:30 అనేది ప్రమాదకరమైన టైం కనుక 10:30 దాటితే 10:30, 11 అంటే ప్రమాదకరమైన టైం పురుషులకి. పురుషుడు పోను అంటే తిట్లు పడుతున్నాయి. పురుషుడు 24 గంటల్లో ఎప్పుడైనా తన డ్యూటీ చేయను అంటే తిట్లు పడతాయి. అదే స్త్రీ 10:30 అయితే నేను బయటికి పోను అంటే ఎంతమంది తిట్టేవాళ్ళు ఉన్నారు. అవునులే అమ్మ 10:30 అయింది, నాదే తప్పు, నేను టైం చూసుకోలేదు, నిన్ను పొమ్మన్నా. అయినా నీవు 10:30కు బయలుదేరితే నీవు 10:30కు బయట పోయినా మనసంతా నీపైనే ఉంటుంది. టైము కాని టైములో ఒక ఆడపిల్ల బయట పోయింది, తన డ్యూటీ కాకుండా తాను 10:30కు పోయి మెడిసిన్స్ తెచ్చింది అనే ఒక దయాభావన, ఒక ప్రేమతో ఉన్న భావన సమాజంలో ఉంది. ఇది స్త్రీలు ఎందుకు గుర్తించారు? వీళ్ళు 12 గంటలకు, రాత్రికి 1 గంటకు మాకు సెక్యూరిటీ కావాలి అంటారు. అసలు 11 గంటలు, 10:30, 11 గంటలు దాటితే సమాజంలో ఎవరైనా స్త్రీ పురుషులు ముసలి వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళడం ప్రమాదకరం. ఒకటి చీకటిగా ఉంటుంది, రెండోది వాహన ప్రమాదాలు, ఇంకోటి రాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఇక్కడ కాదు, ఏ దేశంలోనైనా రాత్రి తిరగడం ప్రమాదకరమైన విషయం. 140 కోట్లున్న పాపులేషన్ ఉన్న ఇండియాకు సౌదీ అరేబియాకు పోల్చడం మూర్ఖత్వం. సౌదీ అరేబియా పాపులేషన్ ఏమి, సౌదీ అరేబియాలో కట్టుబాట్లేమి, యూరోప్లో కట్టుబాట్లేమి, యూరోప్లో పాపులేషన్ ఏమి, అక్కడ పోలీసుల సంఖ్య ఏమి, ఇక్కడ పోలీసుల సంఖ్య ఏమి, ఎక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంతవరకే మనం ఉండగలం. సెక్యూరిటీని విస్మరించిపోతే అది మన రిస్క్. ఆడపిల్ల సెకండ్ షో చూడొద్దని కాదు, ఆడపిల్లకు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో చూసేంత వరకు టైం ఉంది.
అవైలబిలిటీ ఉంది. ఓన్లీ సెకండ్ షోనే లేదు. మార్నింగ్ షో నుంచి 2-3 గంటలకు ఒక్కొక్క షో పడుతూనే ఉంటుంది. మరి సెకండ్ షోకే వెళ్ళాలి అనుకుంటే ఇక సెక్యూరిటీ అనేది ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. మాకు స్వేచ్ఛ లేదా అంటే ఉంది. పొద్దున మార్నింగ్ షోకి స్వేచ్ఛ ఉంది, మ్యాట్నీకి స్వేచ్ఛ ఉంది, ఈవినింగ్ షోకి స్వేచ్ఛ ఉంది. ఈ 3 స్వేచ్ఛలు దాటి నీవు సెకండ్ షోకి వెళ్ళదలుచుకుంటే అది స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ పర్సనల్ రిస్క్ నీది ఉంటుంది. సాయంత్రం వరకు సొసైటీ నీ స్వేచ్ఛను హరించకుండా రక్షించే యోగ్యత ఈ సొసైటీలో ఉంది. నువ్వు మార్నింగ్ షో వెళ్ళొస్తుంటే ఎవడైనా నిన్ను గెలికాడంటే చుట్టుముట్టు జనాలు వచ్చి వాడిని చితకబాదుతారు. అంటే సొసైటీలో ఆ సామర్థ్యం ఉంది. కానీ సెకండ్ షో తర్వాత బయటికి వెళ్తుంటే పురుషులకే రిస్క్, పురుషులే జాగ్రత్తగా ఉండాలి. మరి మహిళా సంక్షేమము, మహిళా సెక్యూరిటీ గురించి ఎంతమంది దాన్ని కంట్రోల్ చేయగలరు? రాత్రి వేళ అంటేనే సెక్యూరిటీ లేని సమయము, పురుషులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి. అవునా కదా? అర్థమవుతుందా నేను చెప్పే విషయం? ఒక స్త్రీ సెక్యూరిటీ లేదు అని ఎందుకు అంటుంది? జనరలీ స్త్రీ సెక్యూరిటీ లేదు అని ఎందుకు అంటుంది అంటే పరాయి పురుషుడి నుంచి తనకు హాని కలగొచ్చు అనే కదా. ఇప్పుడు నువ్వు 12 గంటలకు 1 గంటలకు మీ నాన్నగారితో స్వేచ్ఛగా బయటికి వెళ్ళొస్తావు. కానీ అదే డిస్టెన్స్లో ఎవరైనా పరపురుషుడిగిన నీ పక్కకు బైక్ పై వస్తుంటే నీవు అనుమానం వ్యక్తం చేస్తావు. ఇద్దరు పురుషులే, ఒకడు నాన్న, ఇంకోడు మీ కాలనీ వాసిని, సేమ్ ఏజ్ ఉంటాడు, మీ నాయన ఏజే ఉంటాడు, అయినా నీకు ఆయనపై అనుమానం ఎందుకు? పరపురుషుడు, అది ఏ ఏజ్ అయినా పరపురుషుడే. అంటే ఇది జిగుత్సాకరమైన నింద కాదా పురుషులపై? పక్కకు వెళుతున్న వ్యక్తికి నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేకున్నా నీ అనుమానం వల్ల ఆయన ఒక చెడు వ్యక్తిగా నీవు చిత్రీకరిస్తున్నావు. నీ నాన్న ఏజ్ ఉన్నాడే నీ పక్క నుంచి మధ్యరాత్రిలో ఆ స్కూటర్ పై వెళ్తుంటే నీకు అనుమానం వస్తుంది, ఈ వ్యక్తి నా ఎంట ఎందుకు పడుతున్నాడు, నా పక్కకు ఎందుకు వెళ్ళాడు, నా ముందరనే ఎందుకు పోతున్నాడు, స్లోగా ఎందుకు పోతున్నాడు, నా వైపే ఎందుకు చూసినట్టు చేస్తున్నాడు. అంటే నీకు తెలుసు ఈ టైములో నేను బయటికి వెళితే ఏ పురుషుడు కనిపించినా ప్రమాద గంటికలే. సమాజంలో కేవలం స్త్రీలకే అన్యాయం జరుగుతుందా? పురుషులకు స్త్రీ నుంచి ఏ హాని లేదా? అక్రమ సంబంధాలలో జరిగే గొడవలు ఒక పురుషుడి మధ్య జరుగుతుందా? ఇద్దరు పురుషులు కలిసి అక్రమ సంబంధం వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయా సమాజంలో దేని వల్ల గొడవలు జరుగుతున్నాయి? ఒక స్త్రీ పురుషుడి ఇష్యూ వల్లనే గొడవలు జరుగుతున్నాయి. అంటే స్త్రీ పాత్ర లేదా? ఒక ఉమెన్ కమిషన్ తప్పు లేకున్నా ఒక పురుషుడిని కమిషన్ ముందర పిలవచ్చు. అదే ఒక పురుష కమిషన్ ఉంటే రోజుకు 10 మంది ఆడవాళ్ళని పిలవచ్చు. అలాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఇప్పుడు మన దేశంలో ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా కాలనీలో ఒక ముసలాడు ఉన్నాడు, 65-68 మధ్య, 70 దాకా ఉంటాయి అనుకోండి. ఆయన పనేమంటే రోజు సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళటం. వెళుతూ
అసభ్యంగా ఏజ్ చూడకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళని టచ్ చేసుకుంటూ వెళ్ళటం. కరెక్ట్ టైంకి వెళ్తాడు. ఆ టైంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ ఆడవాళ్ళ వరకు అందరినీ ఏదో రకంగా రుద్దుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎవరు ఏమనలేరు, ఎవరు ఏమనలేరు. చూసిన ముసలివాడు కనబడక తాకుతున్నాడు అని అనుకొని సర్దుకొని వెళుతూ ఉంటారు. ఇది డైలీ చేస్తూ ఉంటే, డైలీ నీవు తాకుతూ ఉంటే ఒక 3-4 రోజులైన తర్వాత ఎదురుగా వచ్చే ఒక స్త్రీ లేదా కాలేజ్ పిల్ల ఎవరైనా నిన్ను నీ గుణగణాలను గుర్తుపట్టి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయారు కూడా. నేను అందుకోసం ఆ ముసలాయన ఎప్పుడన్నా రోడ్డు మీద కనిపిస్తే పోయి ఒక్క కిప్ అని కొడతా, ఇట్లా ఇట్లా భుజంతో, సారీ అంకుల్ నేను. అట్లా నేను 8-9 టైమ్స్ చేస్తే ఒకరోజు నేను ఎదురాగా వస్తుంటే ఆ ముసలోడు రోడ్ క్రాస్ చేస్తుండు. అప్పుడు పిలిచిన నేను, అంకుల్ అన్నా. అంటే ఏం అన్నాడు. అర్థమైందా అన్న. నవ్వుతున్నాడు. అంటే నియర్లీ 70 ఏళ్ల వ్యక్తి, ఆయన అవయవాలు ఎంత పనిచేస్తున్నాయో మనకు తెలియదు. ఇంట్లో వాళ్లకు భార్య ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను ఇంట్లో పెట్టుకొని రోడ్డు మీద వచ్చి ఇటువంటి నీచపు పనులు చేస్తుంటే ఎవరు అనుమానిస్తారు, ఎవరు ఏమని అంటారు. కొడితే మళ్ళీ లేవాడు వాడు, 2 బీక్తే లేవాడు వాడు. అలాంటి వయస్సులో ఇలాంటి పని. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇదే ఆడది చేస్తే, చాలా మంది చేస్తారు. కూరగాయలు ఏరుతున్నప్పుడు, అంటే కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు చాలా మంది మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తారు. నేను ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. అంటే అందరూ కాదు, ఒక 10-15-20% మహిళలు వేరే వాళ్ళని టచ్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు అని కూరగాయల మార్కెట్కి వస్తారు. మన కూరగాయలు సగం వాళ్లే ఏరుతారు, తాకరాని చోట తాకుతారు. కానీ మనం గొడవ చేయగలమా? చేస్తాము. మనం దాన్ని ఆనందంగా భావించి, ఒక గిఫ్ట్ లాగా భావించి నోరు మూసుకుంటాం. ఆడవాళ్ళు ఎలాంటి ఏజ్ అయినా తాకుతుంటే మనం ఏదో ఫస్ట్ మనకు తెలియకుండా మనం ఏదో యాంటీనో, పెద్దావిడో, చిన్నపిల్లనో తెలియక చేసింది అనుకుంటాం. అదే రిపీట్ చేస్తుంటే మనకు అనుమానం వస్తుంది. అంటే ఇది స్త్రీలు చేస్తుంటారు, పురుషులు చేస్తుంటారు. పురుషులు విచ్చలవిడిగా చేస్తారు, స్త్రీలు చాలా సున్నితంగా అసలు ఏం కానట్టు పతివ్రతలా నటిస్తారు. చాలా అసహ్యంగా చేస్తారు స్త్రీలు కూడా. నా దగ్గర అప్పుడు కెమెరా లేదు, లేకపోతే కెమెరా పెట్టి చూపిస్తుంటే. మన కూరగాయలు వాళ్ళు ఏరటం ఏంటి? ఇవి పెద్దగా ఉన్నవి తీసుకోండి, చాలా పెద్దగా ఉన్నాయి, చూడండి ఇవి బాగున్నాయండి. ఆమె ముఖం తెలియదు మనకు. పెద్దగా ఉన్నాయంట తీసుకోవాలంట, ఎర్రగా ఉన్నాయంట తీసుకోవాలి. నొక్కి చూడండి తెలుస్తుంది. అంటే ఎంత డబల్ మీనింగ్ ఉంటుందో చూడండి. ఇది మనం వచ్చి మన ఇంట్లో డిస్కస్ చేస్తాము. ఒక ఆడపిల్ల అయితే రోడ్డుపై ఇలా చేశారు, అలా చేశారు, ముసలి వాడైనా నీచుడు అని ఇంట్లో వచ్చి చెప్పేస్తాం. కానీ ఒక పిల్లవాడు, ఒక పురుషుడు వచ్చి ఇంటికి వచ్చి
కూరగాయల మార్కెట్లో నాతో ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పే దాఖలాలు ఉన్నాయా? అంటే ఏమంటారు? నీకే నీచపు బుద్ధి, నీవే కావాలని కూరగాయల మార్కెట్లో పోయి ఏమో గెలికింటావు, అక్కడ ఎవరో చెంపదెబ్బలు వేసి ఉంటారు, ఇక్కడ వచ్చి ఇట్లా చెప్తున్నావు అంట. ఆ ముసలివాడు రోడ్డుపై చేసేది నిజమే, ఈ ఆడవాళ్ళు కూరగాయల మార్కెట్కి వచ్చి చేసేది నిజమే. కానీ ఎవరిని చేయాలి? ఆ ముసలివాడు చేసేది నీ చెప్పు పనే, ఈ ఆడవాళ్ళు కూరగాయల మార్కెట్కి వచ్చి చేసేది నీ చెప్పు పనే. మనం ఒక సంఘంలో జీవిస్తున్నాం. సంఘము అనగా కట్టుబాట్లు. జర్మనీలో ఉన్న కట్టుబాట్లు ఇక్కడ లేకుంటుండొచ్చు, ఇక్కడ ఉన్న కట్టుబాట్లు సౌదీ అరేబియాలో లేకుంటుండొచ్చు, సౌదీ అరేబియాలో ఉన్న కట్టుబాట్లు అమెరికాలో లేకపోవచ్చు. కానీ ప్రతి సమాజంలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కట్టుబాట్లు ఉన్నాయి. కొన్ని క్రైమ్ రిలేటెడ్ కట్టుబాట్లు అయితే, కొన్ని సొసైటీ రిలేటెడ్, కొన్ని సంస్కారవంతమైన రిలేటెడ్, కల్చర్ రిలేటెడ్, కొన్ని ట్రావెలింగ్ రిలేటెడ్, కొన్ని డ్రెస్ రిలేటెడ్. మనం క్లబ్లో పోయేటప్పుడు చీర వేసుకొని పోతే లోపల అలౌ చేయరు. ఇదేం వింత కట్టుబాటు అని మనం క్లబ్లోకి పోము. అంటే చీర వేసుకోకుండా లోపల అలౌ చేయరని చాలా మంది క్లబ్లోకి పోరు. అంటే క్లబ్లో అనుగుణంగా దుస్తులు వేసుకోవాలి. ఇది కట్టుబాటు కాదా? ఇది రిస్ట్రిక్షన్ కాదా? క్లబ్లో కూడా స్టాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఒంటరి పురుషులను ఎంట్రీ ఉండదు. కొన్ని చోట్ల ఒంటరి మహిళలకు కూడా ఎంట్రీ ఉండదు. ఇది కట్టుబాటు కాదు. స్త్రీ పురుషులను ఎందుకు లోపల పంపిస్తారు? ఎందుకంటే స్త్రీకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. ఒక బాయ్ ఫ్రెండ్తో పాటు క్లబ్లోకి వెళ్తుంది. ఒక ఒంటరి పురుషుడు స్త్రీలను చూసి ఏమైనా చేస్తాడేమని స్టాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారు. అంటే కట్టుబాట్లు లేవా? ఇది కట్టుబాటు కాదా? అనసూయకు ఇది కట్టుబాటు అనిపించలేదా? ఒక క్లబ్ లాంటి, ఒక జూదమాడే ప్లేసు, ఒక తాగి తందనాలు చేసే ప్లేస్లోనే కట్టుబాట్లు ఉన్నప్పుడు, గుళ్ళల్లో, రోడ్ల మీద, ఇండ్లల్లో, అపార్ట్మెంట్లలో, ఆఫీసులలో కట్టుబాట్లు ఉండడం తప్ప? నేను అడుగుతున్న ప్రశ్నలో ఏమైనా తప్పు ఉందా? మీరే ఆలోచించండి. కట్టుబాట్లు మా ఇష్టము అంటారు. ఇప్పుడు అనసూయ లోదుస్తులు వేసుకొని ఫోటోలు దిగి ఇట్లా పంపిస్తే, ఒక పురుషుడు కూడా లోదుస్తులు కూడా లేకుండా ఫోటోలు దిగి పంపిస్తే, అది నా భావ వ్యక్తీకరణ, నా పర్సనల్ స్వేచ్ఛ అంటే మనం ఏం చేస్తాము? పిచ్చోడి కింద లెక్కేస్తాం. ఒక పురుషుడు నగ్నంగా తిరిగితే సమాజానికే ప్రమాదంగా, ఒక పిచ్చోడి కింద, ఒక సమాజానికే ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తాం. ఒక పురుషుడు చేస్తే, ఒక స్త్రీ చేస్తే ఆమె స్వేచ్ఛ, ఆమె భావనలను ఆమె వ్యక్తపరుస్తుంది, ఆమె బాడీ ఆమె ఇష్టము. మీకు ఆమె బాడీపై మాట్లాడే హక్కు లేదు. అంటే ఇది పురుషాధిక్య సమాజమా, స్త్రీ ఆధిక్య సమాజం? నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నేను క్లబ్బులు పోయినా, పబ్బులు పోయినా, చాలా పోయినా. నేను ఎవడు పోకుండా వచ్చు. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్లో ఎవడు అవి చూసే లేకుండా వచ్చు. చుకోటి ప్రవీణ్ కూడా చూసి లేకుండా వచ్చు. ఇవి కట్టుబాట్లు కావా? ఎక్కడ కట్టుబాట్లు లేవు? ఒక ఆశ్రమంలో కట్టుబాట్లు ఉండవా?
ఓషో లాంటి పూణే ఆశ్రమంలో కూడా కట్టుబాట్లు ఉన్నాయి. ఓషో ఆశ్రమంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, కానీ అక్కడ కట్టుబాట్లు కూడా ఉన్నాయి. ప్రతి చోట కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరికో ఫస్ట్ నైట్ జరుగుతుందంటే ఆమె బయట నుంచే మొత్తం ఇప్పేసి లోపల పోతా. ఇప్పుడు లోపల పోతే అదే కదా జరిగేది. ఇప్పుడు పురుషుడుగా మొత్తం ఇప్పుకొని వరండాలో తిరుగుతుంటాడా ఫస్ట్ నైట్ ముందు? నేను లోపల పోతే ఇట్లే ఉంటా కదా, నా ఇష్టము, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తున్నా అంటాడా? లోపల జరిగే ఘట్టము వేరు, బయట ఉండే తీరు వేరు. ఇప్పుడు మొగాడే అన్ని బట్టలు ఇప్పేసి రెడీగా తిరుగుతుంటాడా బయట? నా ఫస్ట్ నైట్, నా ఫస్ట్ నైట్, నా ఫస్ట్ నైట్, నా ఫస్ట్ నైట్, నా ఇష్టమైనట్టు చేస్తా, చూడండి నేను ఎట్లున్నా, నా పొజిషన్ చూడండి ఎట్లుంది అని గ్రేట్గా చెప్పుకుంటాడా బయట? గుట్టుగా ఉంటాడు. గుట్టుగా ఎందుకు ఉండాలి? పురుషుడు కదా, పురుషుడు కదా, పురుషాధిక సమాజం కదా, వాడు ఇష్టమైనట్టు చేయొచ్చు కదా. వాడెందుకు గుట్టుగా ఉంటున్నాడు? వాడెందుకు మొహమాట పడుతున్నాడు? అంటే ఇవాళ రేపు పురుషులే కట్టుబాట్లకు గౌరవం ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా. మీ అంతెందుకు, తిరుమలకు పోతే స్త్రీలు చీరలు ధరిస్తారు, వాళ్ళకి చేంజ్ చేసే అవసరం ఉండదు. కానీ పురుషులు ఏదైనా పూజ చేపిస్తే ప్యాంట్ షర్ట్ ఇప్పేసి పైన ఒక ఉత్తరం వేసుకొని కింద లుంగి కట్టుకొని పోవాలి. అరే ప్యాంట్ షర్ట్లో ఏం తప్పు ఉంది అంటే కుదరదు, దానికి లొంగాల్సిందే, మనిషి లొంగాల్సిందే, కట్టుబాట్లకు లొంగాల్సిందే. మేము లొంగము, లొంగకండి. మేము ఎవరిని కేర్ చేయము, చేయకండి. ఎవరు అంత ధైర్యంగా తమ బట్టలు తామిష్టము, తమ బాడీ తమిష్టము అంటారో వాళ్ళు కంప్లైంటే చేయకూడదు. సెక్యూరిటీ గురించి అస్సలు మాట్లాడకూడదు. సంస్కారము అనే పదము వాళ్ళ నోటి నుంచి బయటికి రాకూడదు. నేను పండగ పూట ఆరతి పళ్ళెం పట్టుకొని పతివ్రతలాగా పట్టుచీర కట్టుకొని నెక్స్ట్ డే పోయి బీచ్ మీద అర్ధనగ్నంగా తిరుగుతా. నాలో సంస్కారం అనేది సమయంతో పాటు ప్లేస్తో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది అంటే సడన్గా ఒక పట్టుచీర వేసుకున్న వ్యక్తి సడన్గా బీచ్ పై లోదుస్తులతో రన్నింగ్ చేస్తుంటే దానికి దీనికి వ్యత్యాసం లేదా? ఇప్పుడు గరకపాటి నరసింహారావు గారు అన్నట్టు 18 years 20 years ముసలోడు కూడా ఊరుకోడు. ఈ ఊరుకోవడము అనేది ఒక పెద్ద ప్రమాదకరమైన థింగ్. బట్టలు వేసుకున్న స్త్రీ అందంగా ఉన్నా వీడు ఊరుకోడు. వాడి అమ్మ ఏజ్ ఉన్న స్త్రీ పోతున్నా వీరు ఊరుకోడు. వాళ్ళ మనవరాల ఏజ్ ఉన్న స్త్రీ పోతున్నా వీడు ఊరుకోడు. మనవరాలు బిడ్డ ఏజ్ ఉన్న స్త్రీ పోతున్నా వీడు ఊరుకోడు. 18 ఏళ్ల వయసున్న కుర్రాడు కాదు, 70 ఏళ్ళున్న వృద్ధుడు కూడా ఊరుకోడు. అంటే ఈ వృద్ధుల కోసం, వీళ్ళ కోసం చీరలు కట్టుకున్న స్త్రీలను కూడా తాక్కుంటూ వెళ్తారు, గిల్లుకుంటూ వెళ్తారు. బుర్ఖా వేసుకున్న సమాజాన్ని చూస్తే మనం భయపడతాం. చూసిండ్రా ఎంత కట్టుబాట్లు ఉన్నాయి, స్త్రీ యొక్క స్వేచ్ఛని హరిస్తున్నారు అనుకుంటాం. స్త్రీలకు చీరలు కట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఇంకోటి ప్రాబ్లం కూడా ఉంది, మనం చూడొచ్చు. నేను ప్రాక్టికల్ చెప్తున్నా, ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి నేను చెప్తున్నా, అక్కడి నుంచి వచ్చినా కానీ చెప్తున్నా.
స్త్రీలు కూడా ఈ పల్సటి షిఫాన్, పల్సటి పాలిస్టర్, అది చీరలాగానే ఉండదు, పరదలాగా ఉంటుంది. అది సింగిల్ పల్లో వేసుకొని లోపల డార్క్ బ్లౌజ్ వేసుకొని డీప్ నెక్లు పెట్టుకొని ఒక సన్నటి పొర ఇట్లా తగిలించుకొని రోడ్డుపై చక్క 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 నడుస్తుంటారు. 1 కిలోమీటర్ దగ్గర నుంచి అందరికీ అన్ని అవయవాలు కనిపిస్తుంటాయి. పురుషులుగా కాదు కదా, అక్కడ నిలబడ్డ ఆడవాళ్ల ప్యాసింజర్లు కూడా ఒక వింతగా చూస్తుంటారు. ఆమెకు సోయి ఉండదు, ఉన్నా నటిస్తుందేమో మనకు తెలియదు. కానీ సింగిల్ లేయర్ పళ్ళు ఇట్లా వేసుకొని చీర కట్టుకొని మొత్తం బ్లౌజ్ లోపలిది ఈ బొడ్డు వరకు మొత్తం కనిపిస్తుంటుంది. సోయి లేకుండా హొయలతో నడుస్తూ ఉంటుంది. 10 మంది చూస్తారు, సొంగగారుస్తారు. అరే చీర వేసుకున్నా కదా, అయినా ఈ పాడు బుద్ధి ఇలా చూస్తున్నారేమి అంటే, నీకు సోయి లేదు, నీవేమేసుకున్నావు, అది చీరే. పల్సటి పాలిస్టర్ లేదా పల్సటి షిఫాన్ చీర, అది వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. ఇవాళ రేపు నెట్ చీరలని వస్తున్నాయి. ఆ చీర ఎందుకు మళ్ళీ నెట్ పెట్టినాక? ఒకటి ప్లాస్టిక్ కవర్ చీర అని పెట్టుకో, ప్లాస్టిక్ షీట్ చీర అంటే మొత్తం కనిపిస్తుంది. అంటే వేషధారణలో ఇప్పుడు చీర కట్టుకుంటే నెట్ చీరలు, లైట్ షిఫాన్ చీరలు, లైట్ పాలిస్టర్ చీరలు, మహిళలు కావాలనే డీప్ నెక్ పెట్టించుకుంటారు. ఎందుకు? ఒక బ్లౌజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే బ్లౌజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఎందుకు? యాక్చువల్లీ అది ఇబ్బందికరం, కొద్దిగా ఇట్లా జారిపోతుంటుంది. అదే ఇక్కడ పెట్టుకుంటే షోల్డర్, నేను ఫ్యాషన్ ఇండస్ట్రీ అని చెప్తున్నా, నెక్ కొద్దిగా ఇట్లా తీసుకొని వస్తే సరిపోతుంది. ఇది ఫ్యాషన్ అంటారు. నువ్వు పల్సటి షిఫాన్ చీర కట్టుకొని లోపల లో నెక్ బ్లౌజ్ వేసుకొని డార్క్ కలర్ లోదుస్తులు వేసుకొని పోతుంటే, అంటే ఆ కాంట్రాస్ట్ ఈ కాంట్రాస్ట్, ఈ కాంట్రాస్ట్ ఆ కాంట్రాస్ట్ పోయి అర్ధనగ్నం కాదు, నగ్నంగానే తిరిగినట్టు ఉంటుంది. మళ్ళీ చీర కట్టుకొని ఉంటుంది. ఇది ఎవరు తప్పు? నీవు ఏ పర్పస్తోని ఆ వస్త్రం ధరించావో ఆ పర్పసే రోడ్డు మీద ప్రూవ్ అవుతున్నది, అంటే సార్థకం అవుతుంది. నువ్వు ఎందుకు పల్సటి చీరలు కట్టుకుంటావు, ఎందుకు నువ్వు మిడ్డీలు స్కర్ట్లు వేసుకుంటావు, నువ్వు ఎందుకు డీప్ నెక్లు పెట్టుకుంటావు, నువ్వు ఎందుకు డీప్ బ్యాక్లు పెట్టుకుంటావు? ఇవాళ రేపు స్త్రీలు వెనక బ్యాకే లేదు. 80 సెంటీమీటర్ బ్లౌజ్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్కి బట్టనే ఉండదు, ఇంకొక లేస్, ఆ లేస్ తెగిందంటే కథ. అంటే ఈ పర్పస్ అంతా ఎందుకు? 10 మంది చూడాలనే కదా, 10 మంది చూస్తున్నారు కదా. వీళ్ళకేమంటే 10 మంది చూసి నోరు మూసుకోవాలి, చూసి చూడనట్టు చూడాలి. అంటే లేడీస్లో ఉన్న భావన చెప్తున్నా, చూసి చూడనట్టు చూడాలి, చూసినా ఏమనకూడదు, వాళ్ళ దిక్కు ముసిముసి నవ్వుతో నవ్వకూడదు, వాళ్ళని అదో రకంగా వేసి చూడకూడదు. కానీ వీళ్ళు ఇలాంటి వస్త్రాలే వేసుకుంటారు. చీర కట్టుకున్నా అదో రకంగా చూస్తారండి పురుషులు. నువ్వు ఏ రకం చీర కట్టుకున్నావు, ఏ రకం బ్లౌజ్ వేసుకున్నావు? పల్సటి బ్లౌజ్ లోపల అంటే ఆపోజిట్ కలర్ లోదుస్తులు, నీ షోల్డర్స్ ఇక్కడ లాస్ట్గా తీసుకుపోయినావంటే బ్రాస్ స్టాప్ కనిపిస్తుంది. ఎంత అసహ్యంగా ఉంటుంది, మళ్ళీ లోపల అనుకునే. మళ్ళీ ఎందుకు అటువంటిది కుట్టించుకోవాలి? ఇప్పుడు నువ్వు షోల్డర్స్ వైడ్ ఇక్కడ పెట్టినావంటే, బ్లౌజ్ లో నెక్ తీసుకున్నావంటే బ్రాస్ స్ట్రాప్ ఇక్కడ వస్తుంది.
నేను మహిళల లోదుస్తులు కూడా డిజైన్ చేశాను, అందుకని చెప్తున్నాను. బెంగళూరులో నేను అదే కంపెనీలో పనిచేశాను. ఇది ఎవరు తప్పు? మనమంతా ఆలోచించాలి. నా డ్రెస్సు నా ఇష్టం, నా ఇది నా ఇష్టం. ఒక మా ఫ్రెండ్ ఇట్లా చేశాడు. ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నప్పుడు జీన్స్ పై డ్రాయర్ వేసుకొని, టీషర్ట్ పై ఒక హాఫ్ బనియన్ వేసుకొని కోటీలో నడుచుకుంటూ పోయాడు. ఏమన్నాడంటే, నా దుస్తులు నా ఇష్టం, చూడు రియాక్షన్ ఎట్లుంటుంది. అందరు పళ్ళుమని అవుతున్నారు. బస్సులో పోయాడు, దిగాడు, కోటి మీద నడుచుకుంటూ పోయాడు, ఉమెన్స్ కాలేజ్ ముందు నుంచి పోయాడు. జస్ట్ ఎక్స్పెరిమెంట్. జీన్స్ పై డ్రాయరు, టీషర్ట్ పై హాఫ్ బనియన్ వైట్ కలర్ది వేసుకొని నడుచుకుంటూ పోతున్నాడు. ఒక పోలీస్ వాడు ఆపాడు. ఏం బాబు అన్నాడు. జీన్స్ వేసుకున్నాను లే, టీషర్ట్ వేసుకున్నాను లే, నీకేం ప్రాబ్లం అన్నాడు. పోలీసు వాడు కూడా ఏమనలే. కరెక్ట్, కింద జీన్స్ ఉంది, పైన టీషర్ట్ ఉంది, దానిపై బనియన్ ఉంది, జీన్స్ పై డ్రాయర్ ఉంది. ఎవడేం చేస్తాడు? అంటే ఇట్లా వికృతమైన థింగ్స్ చేయొచ్చు. సతాయించాలంటే ఏమైనా చేసుకోవచ్చు. పురుషుడు ఉట్టి డ్రాయర్ వేసుకొని బస్ ఎక్కొచ్చు, ఏముంది? స్వేచ్ఛ. చూడకండి, కళ్ళు మూసుకోండి. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా నాకు అంటే? పురుషుడు ఇలాంటి పనులు చేస్తే పిచ్చోడి కింద లెక్క. స్త్రీ ఇలాంటి దీనికన్నా ముదురు పనులు చేసినా ఆమె భావ వ్యక్తీకరణ, ఆమె స్వేచ్ఛ, ఆమె. నేను టెక్నికల్గా చెప్తున్నా కదా, ఈ బ్లౌజ్ అని నాకు తెలుసు కనుక చెప్తున్నా. మెటీరియల్స్, ఫ్యాషన్ టెక్నాలజీ కనుక నేను స్పష్టంగా చెప్తున్నా. ఏ ఆడదాన్ని అంటే ఛాలెంజ్ చేస్తాను నేను. పురుషుల ధోరణి మాడాలి, పురుషుల ప్రకృతి ఎందుకు మాడాలి? పురుషుల ప్రకృతి పురుషులకు సత్య వరకు ఉంటుంది. స్త్రీల ప్రకృతి సత్య వరకు ఉండదా? స్త్రీల ప్రకృతి స్త్రీలకు ఉంటుంది, పురుషుల ప్రకృతి పురుషులకు ఉంటుంది. ఇద్దరు ప్రకృతులు మారితే సరిపోతుందా? మారదు, సరిపోదు. ఇక్కడ విభజించబడ్డాయి. పురుషుల ప్రకృతికి పురుషులు ఉండాలి, స్త్రీల ప్రకృతి ప్రకారం స్త్రీలు ఉండాలి. లేదు, నేను స్త్రీలు పురుషుల ఏరియాలో పోతా, నేను పురుషుడు ఉన్నట్టు ఉంటా అంటే ఉండాలి, తప్పేం లేదు. ఇప్పుడు అదే పురుషుడు, నేను స్త్రీలతో తిరుగుతా, ఎప్పుడు నాకు స్త్రీల మధ్యలో ఉంటా, నేను పేరెంటాలకు పోతా అన్నాడు అనుకోండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఒక పురుషుడు కిటీ పార్టీలకు, ఆడవాళ్ళ కిటీ పార్టీలకు, ఆడవాళ్ళి పేరెంటాలకు పోయిండు అనుకోండి. ఒకడే ప్యాంట్ షర్ట్ వేసుకొని పేరెంటాలకు పోయి కూర్చున్నాడు అనుకోండి. సత్యనారాయణ వ్రతము, దేవి భాగవతము, లేదా ఆడవాళ్ళు చేసే దోశల పండుగ, ముత్తైదుల ఇవి చేస్తారు కదా వ్రతాలు, దాంట్లో పోయి ఒక పురుషుడు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఏమాత్రం ఎవరికి నేను ఇది లేదు, నేను పోయి స్త్రీల మధ్యలో ఎప్పుడు నేను అన్ని పేరెంటాలు అటెండ్ చేస్తా అంటే వాడిని ఏమనుకుంటారు మీరు? నువ్వు ఆడనా మొగనా అంటూ. ఎందుకు? వ్రతాలపై ఇంట్రెస్ట్ ఉంటే మగోడు కూడా పోయి వ్రతాలలో కూర్చోవచ్చు కదా, తప్పేముంది? ఆడవాళ్లలో మధ్యలో పోయి అన్ని వ్రతాలు అటెండ్ అవుతున్నాడు, అన్ని పేరెంటాలకు పోయిండు అనుకోండి. వాడు కూడా కుంకుమ పసుపు తీసుకొని వచ్చిండు అనుకోండి, తాంబూలం తీసుకొని వచ్చిండు అనుకోండి, 2 పండ్లు పట్టుకొని, ఏం తప్పు ఉంది? భక్తితో పోతున్నాడు. పేరెంటంలో ఉట్టి స్త్రీలే ఉండాలనే ఉంది, వీడు కూడా పోతాడు. వాడికి బ్లౌజ్ పీస్ బదులు దస్తో బనియను లుంగినే ఇస్తారు, తీసుకొని వస్తాడు. అప్పుడు సమాజం ఏమంటుంది? అరే వీడు ఆడంగి ఎదరా, ఎందుకనాలి? ఆడోళ్ళు మగోళ్ళ దాంట్లో బార్లో పోవచ్చు, పబ్బులో పోవచ్చు, క్లబ్లలో పోవచ్చు, లోదుస్తులు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ప్యాంట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి పేరెంటాలకు పోతే వాడు కొజ్జగాడవుతాడా? ఒక చోటేమో జంబలకిడి పంప, ఓకే, ఇక్కడేమో పంబలకిడి జంబ కావద్దు. దయచేసి అందరూ తమ పరిమితులు అర్థం చేసుకోండి. సమాజంలో సమాజం మారదు.
మారనే మారదు. సమాజం మార్పు కోసం మనం ఎదురు చూడకూడదు. మనలో జరిగే మార్పులను మనం గమనించి మన మన పరిధిలో మనం ఆ మార్పులను అమల్లో తేవాలి. కానీ టోటల్ సమాజం మారాలి అంటే అది పాసిబుల్ కాదు. ఇప్పుడు అది రివర్స్ అయ్యే ఛాన్సే లేదు అని అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు దానికి ఖచ్చితమైన సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ సమాజం విడిపోయింది కనుక, తమ స్వార్థపు భావనలు కలిగి ఉంది కనుక ఈ సమాజాన్ని మనం ముమ్మాటికి మార్చలేము. కానీ మనం మారగలము అని మాత్రం ఖచ్చితంగా చెప్తూ నమస్కారం.